ప్రైజ్ లార్డ్ అందరికీ. నేను మీ ముందు ఒక ముఖ్యమైన వచనాన్ని ఉంచాలని ఆశపడుతున్నాను. అది ఏంటి అంటే సామెతలు 4వ అధ్యాయము 23వ వచనము. ఇక్కడ ఏమని ఉంటది అంటే, నీ హృదయములో నుండి జీవాధారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అంటే ఏంటి అంటే హృదయమును ఎందుకు దేవుడు ఇంత భద్రంగా కాచుకోమంటున్నాడు? అందులోంచి ఏమేమి బయలుదేరుతాయి? సో, దేవుడు ఏం చెప్తున్నాడంటే హృదయం అనేది మన శరీరంలో ప్రాముఖ్యమైనదిగా ఉంది. అది ఏదైతే తలిస్తే అదే మనం చేయాలని ఆశపడుతూ ఉంటాం. ముఖ్యముగా మన నిర్ణయాలు, మన కోరికలు, భావోద్వేగాలు, మనం ఏదైతే కార్యాలు తలపెడతామో అవి హృదయం నుంచే వస్తది. సో, హృదయంని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే ఎటువంటి చెడు ఆలోచనలు మన హృదయానికి స్థానం ఇవ్వకూడదు. ఎటువంటి కోపము, కామము, రౌద్రము, ఇంకా ఎటువంటి విధాలైన అసూయ అయ్యుండొచ్చు. ఎటువంటి కార్యాలన్నిటికీ మన హృదయంలో స్థానం అనేది ఇవ్వకూడదు. ఒకవేళ ఉంటే వాటిని నిదానంగా దేవుని నామంలో ప్రార్థన చేసి విడిచిపెట్టాలి. అటువంటి వాటికి మన హృదయానికి ఎప్పుడైతే మనము అవకాశం అనేది ఇస్తామో మన ఆలోచనలు అనేవి అలాగే చెడుగానే ఉంటాయి. వాటిని మనం ఎప్పుడూ జయించలేకపోతే మన హృదయం అనేది ఎప్పటికీ పరిశుద్ధంగా ఉండలేదు. సో, దేవుడు ఏం చెప్తున్నాడంటే ముఖ్యముగా, ప్రాముఖ్యముగా మన హృదయాన్ని అనేది దేవుడు కాచుకోమని చెప్తున్నాడు. చిన్న ఉదాహరణగా నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఒక నీటి ఊట ఉందనుకోండి. ఆ నీటి ఊట ఎంత పరిశుద్ధంగా, క్లీన్‌గా ఉందనుకో, ఆ వాటర్ కూడా అందులోంచి వచ్చే ఒక నది అంతే ప్రవాహం, అంతే క్లీన్‌గా, పరిశుద్ధంగా ఉంటాయి. అలాగే మన హృదయము ఎప్పుడైతే అంత పరిశుద్ధంగా ఉంటదో, ఎప్పుడైతే చెడుకు సంబంధించిన ప్రతి ఒక్క దాన్ని మనం విసర్జించి వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క మాటను చొప్పున దేవుణ్ణి ఆధారం చేసుకొని పరిశుద్ధంగా జీవిస్తామో, అప్పుడు దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే మనలో నివసిస్తానని చెప్తున్నాడు. మనం ప్రతి ఒక్కటి ఏదైతే అనుకుంటామో దాన్ని సక్సెస్ చేస్తానని చెప్తున్నాడు. సో, ఇప్పటి నుంచి మీ హృదయాన్ని కాపాడుకోండి. వాటిని ఎటువంటి వాటికి అప్పగిస్తున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్ని మాట దేవుడు దీవించును గాక. ఆమేన్.